మేము షిరిడీకి రాజమండ్రి నుండి స్టార్ట్ అవ్వాము. నేను చేసిన ప్రతి వీడియో మ్యాక్సిమం రాజమండ్రి నుండే స్టార్ట్ అవుతుంది. అది మాకు దగ్గరగా ఉండే రైల్వే స్టేషన్. వచ్చే ట్రైన్ షిరిడీ ట్రైనే. ఇది రాజమండ్రికి 7:15కి వస్తుంది. ట్రైన్ నెంబర్ 17206. ఈ ట్రైన్ కాకినాడ పోర్ట్ నుండి సాయినగర్ షిరిడీ వరకు వెళ్తుంది. అదే లాస్ట్ స్టాప్. ఈ ట్రైన్ వీక్లీకి 3 days మాత్రమే ఉంటుంది. మండే, వెన్స్డే, సాటర్డే మార్నింగ్ 7:15కి మేము రాజమండ్రి నుండి స్టార్ట్ అవ్వాము. నెక్స్ట్ డే మార్నింగ్ సండే 9:30 సాయినగర్ షిరిడీకి రీచ్ అవ్వాం. మేము 7 members వెళ్తున్నాము షిరిడీకి. షిరిడీకి రీచ్ అవ్వాము. ట్రైన్ షిరిడీ రీచ్ అయ్యేసరికి 10:30 అయింది. 1 hour డిలే అవ్వింది. షిరిడీ రైల్వే స్టేషన్ నుండి షిరిడీ టెంపుల్కి 2.5 kilometers ఉంటుంది. షేరింగ్ ఆటో అయితే ఈచ్ పర్సన్కి 20 rupees తీసుకుంటారు టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు మేము షిరిడీ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాము. మనం ట్రైన్ దిగినట్టున ఆటో వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడుగుతారు. కొద్దిగా కాస్ట్ అది చూసుకుని అడిగి ఎక్కండి. ఇది షిరిడీ రైల్వే స్టేషన్ వ్యూ. దీనికి ఆపోజిట్లోనే మనకు ఆటోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఆటోస్ చూసారా, బ్లాక్ కలర్లో ఉన్నాయి. మేము 7 members వెళ్ళాం. మా ఫ్రెండ్స్ రూమ్ బుక్ చేశారు. సాయి ఆశ్రమంలో 2 rooms. అక్కడికి మేము ఆటో మాట్లాడుకున్నాం. 250 rupees ఛార్జ్ చేశారు. షిరిడీలో స్టేయింగ్కి మనకి ప్రైవేట్ హోటల్స్, సాయిబాబా ట్రస్ట్కి సంబంధించిన ఆశ్రమాలే అవైలబుల్గా ఉంటాయి. మేమైతే సాయిబాబా ట్రస్ట్కి సంబంధించిన ఆశ్రమం బుక్ చేసుకున్నాం 2 rooms. ఇది సాయిబాబా భక్తి నివాస్ ఆశ్రమము. యాక్చువల్గా మేము బుక్ చేసింది సాయి ఆశ్రమం. ఆటోవాడు మమ్మల్ని సాయి భక్తి నివాస్లో డ్రాప్ చేశాడు. మేము అది అనుకుని లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ కూడా డ్రాప్ చేసి సాయి ఆశ్రమం ఎక్కడ కాదు వేరే చోట అని చెప్పాడు. 2 ఆశ్రమాలు సైడ్ బై సైడే ఉంటాయి. మేము వాక్ చేసుకుంటూ వెళ్ళాం. ఇదే సాయి ఆశ్రమం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. రిసెప్షన్ కౌంటర్ ఉంది కదా, అలా లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే వెరిఫికేషన్ కౌంటర్ ఉంటుంది. ఇది వెరిఫికేషన్ కౌంటర్. ఇక్కడ మనం వెరిఫై చేసుకోవాలి రూమ్స్ బుక్ చేసినట్టు. ఈ వెరిఫికేషన్ కౌంటర్లో మనం బుక్ చేసిన రూమ్ ప్రింట్అవుట్ ప్లస్ ఆ రూమ్లో ఎంతమంది ఉంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ జిరాక్సెస్ కూడా సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు స్టాంప్ వేసి మనకి ఇస్తారు. ఆ స్టాంప్ వేసిన డాక్యుమెంట్స్ మనకి వేరే కౌంటర్లు ఇస్తే అక్కడ మనకి బ్లాకు రూమ్స్ ఎలకేట్ చేస్తారు. ఫైనల్గా మనకి ఇలా ప్రింట్అవుట్ ఇస్తారు, ఏ బ్లాకు ఏ రూమ్ నెంబర్ అని. ఇవి రూమ్ కాస్ట్. ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆశ్రమంలో మనకి ఇలా టీ క్యాంటీన్స్ ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మాకు జీ బ్లాక్ అలకేట్ అయింది. ఇదే జీ బ్లాక్. దీన్ని ఎదుర్కొంటే ట్రీస్ భలేగా ఉన్నాయి. ప్రతి బ్లాక్ దగ్గర కూడా ఇలాగే ఉంటాయి. కొన్ని బ్లాక్స్ దగ్గర అయితే ప్లే స్టేషన్స్, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. ఫైనల్గా రూమ్లోకి వచ్చాం. ఎవ్రీ రూమ్లోనే ఇలాగ మనకి 3 beds ఉంటాయి. రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి మేము దర్శనానికి వెళ్తున్నాము. వెళ్తున్న వేలో మనకి చిలకలూరుపేట వారి అన్నదాన సత్రం ఉంటుంది. ఇక్కడ చిన్న సందులాగా ఉంది కదా, అలాగే వెళ్తే మనకి చిలకలూరుపేట వారి అన్నదాన సత్రం ఉంటుంది. టైమింగ్స్ అవి జెంట్స్కి లేడీస్కి సెపరేట్ లైన్ ఉంటుంది. ఫ్రీ మీల్సే పెడతారు ఇక్కడ. మనం ఏమీ మనీ పే చేయని అవసరం లేదు. మీకు డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మనం హోమ్ రిటర్న్ అవుతున్నప్పుడు ఫుడ్ పార్సిల్స్ కావాలితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దానికి ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అన్ని కడిగిన ప్లేట్లేనండి. ప్లేట్లు ఎవరు కడగకూడదు. ప్లేట్లు నచ్చకపోతే వెంటనే ఇంకోటి అడిగి తీసుకోండి. ప్లేట్లు ఎవరు కడగవాకండి. చెప్పండి. మనలాగా ఎవరు మా చుట్టుపక్కల లంచ్ కంప్లీట్ చేసుకుని మేము దర్శనానికి వచ్చాము. మేము 200 rupees టికెట్ బుక్ చేసుకున్నాం. 200 rupees టికెట్ బుక్ చేసినప్పుడు దాంట్లో మనకి గేట్ నెంబర్ కూడా ఉంటుంది, ఏ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలని. మాకు గేట్ నెంబర్ 6 వచ్చింది. టెంపుల్ లోపలికి మొబైల్ అలౌ చేయనివారు. గేట్ దగ్గరే మనకి మొబైల్
చెప్పుల కౌంటర్స్ ఉంటాయి. దర్శనం కంప్లీట్ చేసుకుని మేము గేట్ నెంబర్ 4 నుండి ఎగ్జిట్ అయ్యాం. గేట్ నెంబర్ 4 దగ్గర మనం చూడవలసిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అవి సాయిబాబా ముఖ దర్శనం. మనం దూరం నుంచి సాయిబాబాని చూడొచ్చు. ఇంకొక ప్లేస్ దుని, దాంట్లో అయితే జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది. ఇంకా హనుమాన్ టెంపుల్, చావడి అని, సాయిబాబా గార్డెన్, సెల్ఫీ పాయింట్లు ఉంటాయి. ఆ ప్లేసెస్ నేను వీడియో తీయలేకపోయాను. నా మొబైల్ కౌంటర్లో ఉంది. టెంపుల్ నుండి మేము ప్రసాద నిలయంకి వచ్చాం. ఇక్కడ మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు సాయిబాబా ట్రస్ట్ వారు. ఆఫ్టర్నూన్, నైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బాబా గారు వండుతున్నట్టు ఇలా స్టాట్యూ ఉంటుంది. డే టైం అయితే ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఎంతమంది ఉన్నారు అని చెప్తే వాళ్ళు టికెట్ ఇస్తారు. ఫ్రీ మీల్ టికెట్ ఇస్తారు. అలాగే మనకి 50 రూపీస్ టోకెన్ టికెట్ కూడా ఉంటుంది. వాటికి సెపరేట్గా పెడతారు ఫుడ్. మేమైతే ఫ్రీ మీల్సే తీసుకున్నాం. మేము వెళ్ళినప్పుడు అంత ఫుల్ క్రౌడ్ ఏమీ లేదు. హాల్ అయితే చాలా పెద్దది ఉంది. ఇదే హాలు చాలా పెద్దది ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. ఒకేసారి చాలామంది తినచ్చు. ఇక్కడ రైస్తో పాటు రోటీస్ కూడా ఇస్తారు. ఇలా సర్వ్ చేస్తారు. రైసు, 2 కర్రీస్, ఒక ప్రసాదం, దాంతోపాటు రోటీస్ కూడా ఇస్తారు. మీకు ఓన్లీ రోటీస్ కావాలితే రోటీస్ కూడా తినచ్చు. డిన్నర్ కంప్లీట్ చేసుకుని మేము ఆశ్రమానికి వచ్చాం. ఆశ్రమానికి ఆపోజిట్లో రాజమండ్రి వారి టూర్స్ ట్రావెల్స్ ఉంటుంది. మేము ఔరంగాబాద్ వెళ్ళడానికి టూర్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.